మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. తాను కోర్టుకు మాత్రమే వివరాలు ఇచ్చానని, మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన అసలు వివరాలు ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని స్పష్టం చేశారు. తనకు కొంతమందితో థ్రెట్ ఉందని సంచలన ఆరోపణలు చేసింది. కొంతమంది తనను కోర్టుకు రాకుండా అడ్డుకున్నారని తెలిపింది. ఇప్పటికీ తాను కాంగ్రెస్ లోనే ఉన్నానన్న శ్రీలత తనకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేసింది. రైట్, దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. తాను కోర్టుకు మాత్రమే వివరాలు సమర్పించానని, మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన అసలు వివరాలు ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఏదైతే మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన ఆ పిటిషన్ ను తిరస్కరణకు గురైందో, కొంతమంది కాంగ్రెస్ నేతలే మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన డీటెయిల్స్ ను లీక్ చేశారని బయటికి ప్రచారం రావడంతో దీనిపైన ఆ బండారు శ్రీలత తొలిసారిగా స్పందించారు. తను కొంతమందితో థ్రెట్ ఉందని ఆవిడ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని శ్రీలత అన్నారు. ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్లేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను కేసు అంటే జనరల్ గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్ గా ఏం చెప్పలా. నాకు థ్రెట్, ప్లీజ్ అండి, నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందలే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్, ప్లీజ్. నాకు థ్రెట్ ఉంది, ఫస్ట్ అది చూడండి. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. హరీష్, నాంపల్లి కోర్టులో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన కేసుకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే తనకు అన్యాయం చేశారంటూ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదంటూ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే బాధితురాలు బండారు శ్రీలత కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. తను అనుకోకుండా వివరాలు ఇచ్చానని, ఎవరో తెలియకుండా తను వివరాలను లీక్ చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు తనకు కొంతమందితో ప్రాణహాని ఉందంటూ కూడా, కొంతమంది తనను కోర్టుకు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా, దీంతో పాటు ఇంటి వద్ద నుంచి ఆటోలో తనను వెంబడించి ఫాలోఅప్ చేశారంటూ కూడా ఆమె కోర్టుకు వచ్చే క్రమంలో కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కూడా ఇటు శ్రీలత వర్సెస్ కుమ్మం రవికుమార్ రెడ్డి సంబంధించిన కేసు విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నోటీసులు ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి అటు రిప్లై ఇవ్వకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా కొంత దుమారం లేకున్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఈ ఇతర నేతలకు సంబంధించి ఎవరైతే బండారు శ్రీలతతో పాటు శివకుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కేసు కూడా నమోదైంది. కానీ పార్టీ సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తనను అన్యాయం చేశాడంటూ కూడా ఆమె నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంతో కూడా దీంతో ఆ పిటిషనర్ లో ఆమె పేరును 4వ ప్రతివాదిగా ప్రస్తుతానికి అయితే కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లో విచారణ సాగబోతుంది. థాంక్యూ కిరణ్.